సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? నీ స్నేహితుల మధ్యన నిలబడినప్పుడు నువ్వు దేవుడు సన్నిధిలో మారు మనసు పొందానండి, నేను ఇలాంటి పనులు చేయలేనండి అని నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ స్కూల్లో, నీ కాలేజీలో చెప్పగలుగుతున్నావా? నేను మారు మనసు పొందాను, ఇలాంటివి నేను చేయలేను అని నువ్వు చెప్పగలుగుతున్నావా? అలా నువ్వు చెప్పలేకపోయినప్పుడు సాతాను చేతిలో బందీగా నీవు ఉంటావు. సాతాను నిన్ను భయంకరమైన చీకటిలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. కటికి బిలాములోనికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. అంధకారంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్రమంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. అన్యాయంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. నిన్ను వాడు పూర్తిగా వాడుకుని నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. నీకున్న వెనుకున్న సమస్తాన్ని కూడా నాశనం చేస్తాడు. ఒక ఇల్లుని కట్టుకోవటం ఎంత కష్టమో, ఆ కట్టిన ఇల్లుని పడగొట్టడం